ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. సప్తమ దశమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. మీ మాట తీరుతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. పై అధికారులు కూడా మీ యొక్క వృత్తిరీత్యా మెచ్చుకోలుగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, 10 మందిలోనూ గౌరవంగా ఉండాలి, కష్టపడాలి అన్న భావన ఉంటుంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. అయినా సరే చతుర్థంలో శని వీరికి బలంగా ఉన్నారు. వ్యాపారపరంగా వృత్తిపరంగా బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. అయితే వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. ఖర్చులు అదుపులో ఉన్నా ఒక్కొక్కసారి అదనంగా ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. సంతానం సంబంధించిన విషయవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కావచ్చు, ఎడ్యుకేషన్ పట్ల ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వారి ఆరోగ్యం పట్ల ఎటువంటి ఇబ్బంది భయాందోళన లేదు. చక్కగా వారి భవిష్యత్తు బాగుంటుంది. ఖర్చుల విషయంలో ఏదైనా అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో ఎక్కువ అలసట ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది. అర్ధాష్టంశ నడుస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. అయితే మీ లక్ష్యాన్ని సాధించడం కోసం ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. పంచమాధిపతి వ్యయాధిపతి కుజుడు ద్వితీయంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. చిన్న చిన్న మాట పట్టింపులకు పోయి పంతాలకు పోయి నలుగురితోటి విరోధం లేకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి సరైన సమయం ఇది. వ్యాపారపరంగా రియల్ ఎస్టేట్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు సానుకూలపడతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా అర్ధాష్టంశ నడుస్తుంది కాబట్టి శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ శనివారం అనగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in